భక్తులందరూ హరే కృష్ణ. ఈ ధనుర్మాస మహోత్సవంలో ఈరోజు 27వ రోజు కనుక ఈరోజు 27వ పాసురం గురించి చెప్పుకుంటాం. నిన్న 26వ పాసురంలో ఇప్పటి వరకు ఆండాల గోష్ఠి చేసిన సాధన, తపస్య, వ్రతం, ఆ వ్రతానికి ఇవ్వవలసిన ఫలితం, అడగవలసిన ఫలితాన్ని నిన్న అడిగారు, స్వామి ప్రదానం చేశారు. నిజానికి సర్వోత్కృష్టమైనది భగవంతుని ప్రేమ. ఈ ప్రేమను పొందడానికే ఒక జీవికి 84 లక్షల జీవరాశులు భ్రమణం చేసిన తర్వాత అత్యంత దుర్లభమైన మానవ శరీరం లభిస్తుంది. ఈ మానవ శరీరం కేవలం భగవంతుని ప్రేమ, భగవంతుని భక్తి చేయడానికి మాత్రమే లభించింది. కేవలం ఆహార, నిద్ర, భయం, మైథునం. ఆహారం కేవలం తినడం పుట్టినవాడు ప్రతివాడు తింటున్నాడు కదా, ప్రతి జీవి తింటుంది కదా. కేవలం మనిషే తింటున్నాడా ఏంటి? 84 లక్షల జీవరాశులు వారు కూడా తింటున్నారు కదా. మరి కేవలం తినడం కోసం మనం మనిషి జన్మ తీసుకున్నామా ఏంటి? పిల్లల గండం కోసం మనిషి జన్మ తీసుకున్నామా ఏంటి? లేకపోతే నిద్రపోవడం కోసం? మనకంటే బాగా తింటున్నాయి, వాటికేమి ఇంకా వండుకోక్కర్లేదు. ఏది పడితే అది, ఎంత పడితే అది, ఎప్పుడు 24 గంటలు కూడా నమలగలవు. నిజానికి తినడం కోసం కాదు ఈ మానవ శరీరం. నిద్రపోవడం, ఇంకా మనకి కాస్త వేడిగా ఉంటే కరెంటు పోతే ఫ్యాన్ ఆగిపోయింది, మరి ఏసీ కావాలి, ఇవన్నీ రకరకాలుగా మంచి బెడ్ కావాలి నిద్రపోవడానికి. ఎక్కడ పడితే అక్కడ నిద్రపోగలం అంటే. కానీ 84 లక్షల జీవరాశులు, పశువులు ఆనందంగా నిద్రపోగలవు. పిల్లలు మనం ఒకరిని కనగలం, ఇతన్ని కనగలం, లేకపోతే ముగ్గురు నలుగురు, అవి పదులు చొప్పున కనగలవు. కనుక కేవలం తినడం, నిద్రపోవడం, పిల్లల్ని కనడం వీటి కోసం కాదు మానవ శరీరం. భగవంతుని భక్తి చేయడానికి మాత్రమే లభించింది. అప్పుడే సార్థకమవుతుంది మానవ శరీరం. లేకపోతే ఆ 84 లక్షల జీవరాశులు వాటికి మనకి తేడా అసలు లేనే లేదు. కనుక నిన్న 26వ పాసురంలో ఆ భగవంతుని ప్రేమ పొందారు ఆండాల గోష్ఠి. నిజానికి ఆండాల గోష్ఠి నిన్నేం అడిగారు 26వ పాసురంలో? స్వామి, ధ్వజం ఇవ్వండి, దీపం ఇవ్వండి, ఢంకం ఇవ్వండి, కరతాలు ఇవ్వండి, మృదంగం ఇవ్వండి, నిజానికి శంఖం ఇవ్వండి. వీటి కోసం భగవంతుడిని అడిగారా ఏంటి? కేవలం లోకులు అనుకుంటారు, అమ్మో మళ్ళీ కృష్ణుడు వచ్చేసాడు, గోపికల్ని ఆట పట్టిస్తాడు. నిజానికి గోపికల్ని దూరంగా పెట్టారు నందగోకులంలో పెద్దవారు, కృష్ణుడు అలరి పెడతాడు అని. కానీ గోపికలకి కృష్ణుడు కావాలి, కృష్ణుడికి గోపికలు కావాలి. జీవుడికి పరమాత్మ కావాలి, పరమాత్మకి జీవుడు కావాలి. పరమాత్మ జీవుడు ఎందుకు? అయ్యో దుఃఖాలయంలో ఉన్నారు రండి అని పరమాత్మ పిలుస్తున్నారు. జీవుడు పరమాత్మకు ఆశ్రయం తీసుకుంటే ఈ దుఃఖం నుండి నివృత్తి అవుతాడు. కనుకనే భగవంతుడు జీవుడు భక్తుడు లేకుండా ఆయన ఉండలేరు, భక్తులకు దూరంగా ఉండలేరు ఆయన. అలాగే విశుద్ధమైన భక్తుడు భగవంతుడి నుండి దూరంగా ఉండలేడు. కొన్ని వేల సర్పాలు, తేళ్ళు ఒకేసారి కుడితే ఎంత భయంకరమైన యాతన, నొప్పి వస్తుంది. అంతకంటే కోట్ల రెట్లు ఎక్కువ ఎప్పుడైతే భగవంతుని కథ వినడం లేదు, మనం భగవంతుని నామం చేయడం లేదు. నిజానికి ఎవరైతే రోజు భగవంతుని కథ వింటున్నారు, భగవంతుని నామం చేస్తున్నారు, ఒక్క క్షణమైనా సరే భగవంతుని నామం చేయకుండా, భగవంతుని కథ వినకుండా ఉండలేరు వారు. ఎప్పుడైతే ఉండలేరు అనిపించిందో నిజానికి అప్పుడే మీ యొక్క జన్మ సార్థకమవుతుంది. భగవంతుని భక్తి కోసం మనం ప్రయత్నించాలి. చూడండి, సంసారంలో ఒక వ్యక్తి కేవలం తినడం కోసం, నిద్రపోవడం కోసం ఈ భౌతిక జగత్తులో
ఎన్నో రకాల గాడిద కంటే కుక్క కంటే ఎక్కువ కష్టపడుతుంటారు. ఒక్కోసారి చూడండి, మీకు ఏదైనా అవసరము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగాలి, అడుగుతారు. సిగ్గు వదిలేసైనా అడుగుతారు. ఇవ్వండి మాకు ఇంత డబ్బు కావాలి అని అడుగుతారు. వాడు నానా రకాలు మాట్లాడినా కూడా మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తాము. ఎందుకంటే మనకి అవసరం. భౌతిక జగత్తులో అంతే. ప్రతిదీ ఒక వ్యక్తి మనల్ని తిరస్కరించినా కూడా మళ్ళీ ఇప్పుడు ఒక అమ్మాయి తిరస్కరించింది ఒక అబ్బాయిని, అయినా కూడా ఆ అబ్బాయి ఏమైనా వదులుతాడా ఏంటి? ఆ అమ్మాయి దగ్గర కాళ్ళన్న పట్టుకుంటాడు వెళ్ళి. కనుక ఇప్పుడు అమ్మాయి అబ్బాయితో వెళ్ళిపోవాలనుకుంటే ఈ లోకులను కూడా చూడదు. ఇక సిగ్గు, శరము అన్నీ వదిలేసి వెళ్ళిపోతుంది. ఇలా భౌతిక జగత్తులో ప్రతిదీ అంతే. కానీ భగవంతుని భక్తి కోసం మనం ప్రయత్నించాలి. అంతేగాని ఒక్కోసారి మనం అడుగుతూ ఉంటాం, ఏమండి పదండి బృందావనం, ఈసారి తప్పకుండా రండి మాతోటి. స్వామి దయ అయితే వెళ్తాంలేండి. చూడండి, ఇదొక సాకు అన్నమాట. స్వామి దయ కలిగితే మేము వెళ్ళగలమండి బృందావనం, మేము ప్రయత్నిస్తే ఏమవుతుంది. మరి భౌతిక జగత్తులో భౌతిక పదార్థాల కోసము గాడిదల్లా కష్టపడతారు. ఎప్పుడైతే భగవంతుని భక్తి చేయమని, భగవంతుని నామం చేయమని, భగవంతుని కదా స్వామి దయ అయితే మేము వెళ్తామండి. చూడండి, కానీ ఈ యొక్క సాకులు అన్నమాట, రకరకాల సాకులు. భగవంతుని భక్తి, భగవంతుని ప్రాప్తి కోసము ప్రతి క్షణం ప్రయత్నించాలి. ఎంతగా ప్రయత్నించగలరో మీ శక్తి అనుసారంగా ప్రయత్నించాలి. సరే, చెప్పుకోవడానికి బోల్డని విషయాలు ఉన్నాయి, కానీ ఈరోజు 27వ పాసురం గురించి చెప్పుకుంటాం. ఈరోజు పాసురం విశేషం ఏంటి? విశేషం పాయసం. ఈరోజు 27వ రోజు. నిన్న వ్రతం చేశారు, ఇంతగా తపస్సు చేశారు, ఇంతగా వ్రతం చేశారు. నిన్న స్వామి ఆ యొక్క దుర్లభమైన ప్రేమని ప్రదానం చేశారు నిన్న. ఇక ప్రేమను ప్రదానం చేసిన తర్వాత ఇంకేంటి? స్వామితో కలిసి పాయసం ఆరగించడమే అత్యంత ఆనందంతో. ఇప్పటి వరకు వదిలేసిన వస్తువులు అంటే మొట్టమొదటి మనం చెప్పుకున్నాము, కొప్పులో పూలు పెట్టుకోము, నెయ్యి తినము, పాలు తాగము, పెరుగు తినము, ఇలా రకరకాలుగా అమ్మవారు ఫస్ట్ వ్రతం చేసేటప్పుడు ఇంతగా సమయం లేదు మాకు. కనీసం వ్రతం చేసేటప్పుడు మా శరీరాన్ని మేము శృంగారించుకునేంత కూడా సమయం లేదు అని అమ్మవారు చెప్పడం. భగవద్భక్తి చేసేవాడికి ఈ భౌతికమైన శరీరాన్ని చక్కదిద్దుకోవడానికి, అంటే స్నానం చేయడానికి కాదు, సాధారణమైన స్నానం చేయడం, తిలకం పెట్టుకోవడం ఇవి మామూలు. అంతేగాని 24 గంటలు అద్దం ఎదురుగా కూర్చొని పేస్ట్ ఒకటి వేసుకొని, పేస్ట్ కూడా కాదు, పెయింట్ వేసేస్తారు. మళ్ళీ ఆ పెయింట్ కాస్త 1 గంట 2 గంటల్లో ఆ పెయింట్ పోతుంది, మళ్ళీ పెయింట్ వేసేస్తారు, వేసిన దాని మీద వేసేస్తారు. సో ఆ విధంగా మరి సమయం, ఎందుకంటే భౌతిక జగత్తులో ఈ భౌతిక శరీరం ఎంతగా మీరు పెయింట్ వేసినా కూడా పెయింట్ మరి ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోవాల్సింది. కనుక భగవద్భక్తుడు సమయం వృధా చేసుకోడు ఈ భౌతిక శరీరాన్ని చక్కదిద్దుకోవడానికి. నిన్న అమ్మవారు వ్రతంలో అవే చెప్పారు మనకి. భగవంతుని గుణాలు ఇంతగా గానం చేస్తాము, భగవంతుని నామాలు ఇంతగా జపం చేస్తాము, మాకు అసలు సమయమే లేదు కొప్పులో పూలు పెట్టుకోవడానికి, నెయ్యి తినం, పాలు తినం. మరి అటువంటి ఉత్కృష్టమైన పౌష్టికమైన పదార్థం తినడానికి కూడా మాకు సమయం లేదు అని అమ్మవారు చెప్పటం. మరి అవన్నీ వదిలేసినవన్నీ ఈరోజు స్వామి ఇంకా దొరికిన తర్వాత ఇంకేంటి? పాలు తాగు, పెరుగు తిను, నెయ్యి తిను, మరి అద్భుతంగా శృంగారించుకో. ఎందుకంటే స్వామి కోసం కదా చేసేది. ఇప్పుడు స్వామి చూస్తారు మన ముఖం, తిలకం ఉందా లేదా, తులసి ఉందా లేదా, స్వామి చూస్తారు. కానీ స్వామి కోసం ఏదైనా చేయాలి. గోపికలు బృందావనంలో ద్వాపరయుగంలో స్వామి కోసం ప్రతిదీ చేసేవారు, తమను తాము అద్భుతంగా శృంగారించుకునేవారు. అది కృష్ణుడు నా ముఖం చూస్తాడు, కృష్ణుడి ఆనందం కోసం నేను చేసుకుంటాను. కృష్ణుడే మథుర వెళ్ళిపోయిన తర్వాత ఇక గోపికలు తినడం, తాగడం, నిద్రపోవడం, స్నానం చేయడం అన్నీ మర్చిపోయారు. పశువులు అలా పడున్నాయి. అంతెందుకు అండి, పొయ్యిలో నిప్పు రాజేసే వాళ్ళు కూడా లేరు, అంత విరహ దుఃఖంలో ఉండేవారు గోపికలు. కనుక ఏ చేసినా భగవంతుడి కోసమే.
ఒకసారి 27వ పాసురం చెప్పుకుంటా. ఆండాల్ తిరువడిగలే శరణం నీలా తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి శోచిస్తాయాం సృజనిగలితం యా బలాత్కృత్య పుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః ఆండాల్ తిరువడిగలే శరణం. ఒకసారి 27వ పాసురం చూడండి. కూడారై వెల్లుం సీర్ గోవిందా உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோல் வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனையா பல்கலனும் யாம் அணிவோம் ஆடை உடுப்போம் அதன் பின்னே பாற்றோரு மூட நெய்யி பெய்யுது முழங்கை வழிவார கூடியிருந்து குளிரிந்து ఏలోర్ ఎంబావాయ్ ఏలోర్ ఎంబావాయ్. ఇదే మన వ్రతం అని ఆండాల గోష్ఠి అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇప్పటి వరకు వ్రతం చేశారు. 10 మంది గోపికల్ని నిద్రలేపి తమతో పాటు తీసుకొని బయలుదేరారు నందగృహానికి. నందగృహంలో ద్వారపాలకులను లేపి లోపల ప్రవేశించారు. యశోద నందమహారాజు కృష్ణుడిని బలరాముడిని ప్రార్థించారు. ఎప్పుడైతే కృష్ణుడు ఇక్కడ లేడు, నీలాదేవి మందిరంలో ఉన్నారు, నీలాదేవి భవనంలో ఉన్నారని తెలిసింది. నీలాదేవి భవనానికి వెళ్ళి నీలాదేవిని కృష్ణుడిని ఇద్దరిని ప్రార్థించారు. చివరికి అమ్మవారు వస్తుంటే కృష్ణుడు ఆపడం, కృష్ణుడు ద్వారం తెరుస్తుంటే నీలాదేవి ఆపడం, ఇలా కొన్ని పాసురాలు ఇద్దరిని ప్రార్థించారు. చివరికి కృష్ణుడు కళ్ళు తెరిచాడు. అలా తెరకూడదండి, మేం చెప్పినట్లు తెరవాలి. కృష్ణుడు వస్తున్నాడు ద్వారం తెరడానికి, మేం చెప్పినట్లు రావాలి. సింహం ఎలా గుహలో ఒక్కసారిగా జూలు విదుల్చుకొని ఒళ్ళు విరుచుకొని కాళ్ళు చేతులు చాపుకొని ఒక్కసారిగా పెద్దగా అరుసు ఎప్పుడైతే గుహం లోపల నుంచి వస్తుందో వేటాడటానికి, అలా మీరు సింహంలాగా రావాలి, సింహాసనం మీద కూర్చోండి అంటూ ఇప్పటి వరకు. తర్వాత కూర్చున్న తర్వాత ఏం కావాలి మీకు? కృష్ణ ప్రేమ కావాలి స్వామి, మీ యొక్క భక్తి కావాలి స్వామి, మీ సేవ కావాలి స్వామి, ఇంకేం అక్కర్లేదు. ఏ జన్మలో ఎక్కడ ఏ లోకంలో జన్మించినా కూడా మా ప్రారంభానుసారంగా మీ భక్తుల సాంగత్యం చాలు స్వామి, మీ నామం చేస్తూ ఉంటాం, మీ కథ వింటూ ఉంటాం, మీ భక్తి చాలు స్వామి, ఇంకేం అక్కర్లేదు అంటూ నేను ప్రార్థించారు. స్వామి అనుగ్రహించాడు. మరి ఈరోజు అందరూ కలిసి స్వామితో కలిసి పాయసం భుజిస్తారు. అందుకే ఇక్కడ గోవింద, ఇక్కడ అద్భుతమైన శబ్దం గోవింద. ఆంధ్రాలో ప్రత్యేకంగా తెలుగువారు, మిగతా ఆ చుట్టుపక్కల సౌత్ ఇండియా అక్కడ గోవింద శబ్దం సర్వసాధారణం. ఎందుకంటే అక్కడ కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి, ఏడుకొండలలో తిరుమలలో వెలిసారు కాబట్టి ఆ చుట్టుపక్కల సౌత్ ఇండియాలో ఈ గోవిందనామం సర్వసాధారణము. గోవిందా, ఓ గోవిందా ఇలారా అని జనాలు పిలవడం కూడా, కొండకి మెట్ల మీద నుంచి వెళ్ళేటప్పుడు, బస్సులో వెళ్ళేటప్పుడు నిజానికి గోవిందనామం సర్వప్రసిద్ధము. గోవిందనామం తెలియని వారు లేరు సౌత్ ఇండియాలో. గోవిందా గోవిందా. మరి ఈ నామం ఎలా వచ్చింది? ఎప్పుడైతే ఇంద్రుడు కోపం వచ్చేసింది, అరే కృష్ణుడు నా పూజను ఆప్ చేశాడు అంటూ ఇంద్రుడు 7 రోజులు కుండపోతు వర్షం, ఏనుగు తొండవంత సైజు కలిగిన వర్షాన్ని కురిపించాడు. కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి
ఐరావతంతో సురభి ఆవుతోటి ఇంద్రుడు వచ్చేసాడు, దిగొచ్చేసాడు. కృష్ణుడు పాదాలు పట్టుకున్నాడు. అయ్యా క్షమించు స్వామి, ఒకసారికి క్షమించు అంటూ పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు సురభి ఆవు అభిషేకం చేసింది. ఆ సమయంలోనే గోవిందా, మీరు నిజంగా గోవిందులే. ఎందుకంటే ఇంద్రియాలకు స్వామి మీరు, ఆవులకు కూడా స్వామి. ఆవులకి ఆనందం చేకూర్చడంలో మీకు మీరే సాటి. అందుకే గోవిందా, గోవింద. గో అంటే ఇంద్రియాలు, ఇంద్రియాలకు స్వామి. నిజానికి మన ఇంద్రియాలకు స్వామి కృష్ణుడు. మరి ఆ విషయం మర్చిపోయి కృష్ణుడిని సేవించకుండా విషయభోగాల్ని సేవిస్తే ఎప్పటికీ సంతృప్తి పడవు ఈ ఇంద్రియాలు. కనుక భగవంతుని సంతృప్తిపరచడానికే మనము పని చేయాలి ఇంద్రియాలతోటి. మన ఇంద్రియాలకి స్వామి నిజంగా భగవంతుడే. మరి భగవంతుడిని సేవించకుండా ఇప్పుడు చూడండి, మా ఆయన్ని సేవించడం అంటే ఒక షాప్లో పనిచేయడం, ఇంకో షాప్లో నుంచి డబ్బు తీసుకోవడం నెలకి. మరి అలా చేయడం అన్యాయం కదా. పనిచేస్తున్నారు ఇక్కడ, కానీ దీనికి తగ్గ ఫలితం వేరే చోట అడుగుతున్నారు. ఇది తప్పు కదా మరి ఇక్కడ. అలాగే మనము మా ఆయన సేవిస్తూ భగవంతుడిని, స్వామి నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి, మరి తప్పు. స్వామిని సేవిస్తే అన్ని ఎదురుతాయి కదా. గోవింద 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 అంటూ ఇక్కడ ఆండాలు గోష్ఠి స్వామిని పిలుస్తున్నారు. స్వామి శత్రువులు సైతము మిమ్మల్ని దర్శించి మారిపోతారు కదా. చూడండి, శ్రీరామచంద్రుడి అవతారంలో శూర్పణఖ వచ్చేసింది, పెళ్లి ప్రస్తావన. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని అంటారు కదా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, చూడగానే ప్రేమ పుట్టడం. ఈ శూర్పణఖ శ్రీరామచంద్రుడిని చూడగానే ప్రేమ పుట్టేసింది. అబ్బా, చేసుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను స్వామి, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం పదండి అంటూ పెళ్లి ప్రస్తావన పెట్టింది ఫస్ట్ మీటింగ్లోనే. భగవంతుడు శ్రీరామచంద్రుడు అన్నారు, అయ్యా నాకు పెళ్ళి అయిపోయిందమ్మా, ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, మరి ఇంకా నీకు పెళ్ళి కాలేదు ఏంటి? అప్పుడు శూర్పణఖ అన్నది, నాలాంటి సుందరికి తగ్గ వరుడు దొరకాలి కదా, ఇంతకాలం నేను ప్రయత్నించాను, నా అంత అందానికి అందగాడు కావాలి అని, కాస్త మీరు పర్వాలేదు అనిపిస్తుంది అంటుంది శూర్పణఖ. కనుక ఇంద్రియాలకు స్వామి నిజంగా భగవంతుడు. ఇక్కడ శత్రువులు సైతము భయపడిపోయి ప్రణామం చేసేస్తారు. అప్పుడు శూర్పణఖ చెవులు ముక్కులు కోసి పంపించేశాడు లక్ష్మణుడు. ఖరుడు, దూషణుడు, త్రిశరుడు అనే 3 రాక్షసులను పంపించాడు రావణుడు. 16,000 మంది రాక్షసులు. మరి వారి మొట్టమొదట ఖరుడు, దూషణుడు, త్రిశరుడు శత్రువులు. నిజానికి శ్రీరామచంద్రుడిని చంపడానికి, యుద్ధం చేయడానికి వచ్చారు. మొట్టమొదట స్వామిని దర్శించి, అబ్బా, అత్యంత సౌందర్యమైన కోమలమైన ఈ శ్రీ అంగాలు కలిగిన ఈ స్వామిని మేము స్వామితోటి యుద్ధం చేయడానికి, చంపడానికి వచ్చామా ఏంటి, అమ్మో అని వారికి అనిపించింది. చూడండి, శత్రువులు, రాక్షసులు, వారి హృదయంలో కూడా భగవంతుని ప్రేమ ఉదయిస్తుంది, భగవంతుని దయ ఉదయిస్తుంది ఎప్పుడైతే సత్సంగం చేస్తే. మరి అటువంటి గోవిందా స్వామి, మీకు ప్రణామం స్వామి, సరే అందరం కలిసి ఒకసారి పాయసం భుజిద్దాము అని కూర్చున్నారు. పాయసం స్వామితో కలిసి పాయసం ఆరగిస్తారు ఆండాలు గోష్ఠి ఈ పాయసంలో, ఈ పాసురంలో. మరి ఇంతకుముందు నెయ్యి తినము, పాలు తాగము, పెరుగు తినము అని అన్నారు కదా. ఇప్పుడు ఈ పాసురంలో అంటున్నారు, అబ్బా, పాయసం చేసే విధానం చూడండి ఇక్కడ. మరి పాయసం ఎలా చేస్తారు? అమ్మవారు చెప్తున్నారు, మేము చెప్పినట్లు చేయండి మీరు పాయసం అన్నట్లుగా. ఎలా చేయాలి పాయసం? అమ్మవారు అంటున్నారు, పాత్రలో కనీసం 1 లీటరు పాలు, 1 లీటర్ పాలు తీసుకొని, అలాగే ఇంకొక పాత్రలో బియ్యము, అది కూడా బియ్యము పిడికెడు, బాగా పిడికెడు గట్టిగా ఎలా పెడితే ఎన్ని బియ్యం వస్తాయి, ఇన్ని వస్తాయి. పిడికెడు అంటే ఇలా కాదు, బాగా పూర్తిగా ఇలా చేస్తే ఎన్ని బియ్యం వస్తాయి. ఆ బియ్యాన్ని కాస్త నీళ్ళలో నానబెట్టాలి. ఇటువైపు పాలు కాస్త వేడిగానే నానబెట్టిన ఈ యొక్క బియ్యాన్ని పిడికెడు అంటే ఇంకా తక్కువ అలా వేసేస్తారు. ఈ బియ్యము పాలల్లో బాగా ఉడకాలి.
ఇక్కడ అమ్మవారు అంటున్నారు, పాయసం చేసే విధానం కూడా చెప్తున్నారు. పాలల్లో ఉడకాలి, నీళ్ళలో కాదు. పాలల్లో బాగా ఉడకాలి బియ్యం. ఇంతగా ఉడకాలి, మెత్తగా ఇలా మెత్తగా అయిపోవాలి. ఇక యాలుక్కాయలు, బాదం, జీడిపప్పు ఇవన్నీ మిగతాయి, కిస్మిస్, ద్రాక్ష, ఎండు ద్రాక్ష, ఇలా మిగతావి మీకు కావాల్సినవి వేయాల్సినవి అవి వేస్తారు. గుమగుమల వాసన వస్తుంది. ఇక ఆ పాయసం తీసుకోవాలి. నీళ్ళు అస్సలు పోయకూడదు. అటువంటి పాయసం అమ్మవారు అంటున్నారు, ఆ పాయసం అందరం కలిసి భుజిస్తాం స్వామి, రండి స్వామి అని అన్నట్లుగా ఈ 27వ పాసురంలో అంటున్నారు. అద్భుతం. చూడండి, నిజానికి ఆండాల గోష్ఠి అమ్మవారు పాయసం ఇస్తానని మొక్కుకున్నారు వటపత్ర సాయి విష్ణుకి. నిజానికి ఆండాల అమ్మవారు శ్రీ రంగనాథుని దర్శించి రంగనాథుల్లో కలిసిపోయింది. రంగనాథు ప్రాప్తమే అయిపోయింది. మళ్ళీ తిరిగి రాలేదు కదా ముక్కు చెల్లించుకోవడానికి. స్వయంగా శ్రీ రామానుజాచార్యుల వారు, అమ్మ నేను అన్నయ్యని, నువ్వు చెల్లెలివి అంటూ, అన్నయ్య ఏం చేయాలి? చెల్లెడి యొక్క చివరి కోరిక, చెల్లెడి యొక్క చివరి కోరిక అయినా సరే తీర్చాలి. అన్నయ్య ఇప్పుడు చూడండి, చెల్లెలు గోదమ్మ మొక్కుకుంది. రామానుజాచార్యుల వారు వచ్చి పని కట్టుకొని శ్రీవిల్లిపుత్తూరుకు వెళ్ళి వటపత్ర సాయి దగ్గర పెద్ద పెద్ద గంగాళాల పాయసాన్ని అర్పించారు శ్రీ రామానుజాచార్యుల వారు. చూడండి, కనుక తప్పకుండా ఒక మొక్కుకున్నామంటే తప్పకుండా తీర్చుకోవాలి. తీర్చగలిగే వ్యక్తులు, ఒకవేళ మనం వెళ్ళకపోతే ఆ పరిస్థితుల్లో తీర్చగలిగే వ్యక్తులకి చెప్పి తీర్చుకోవాలి మొక్కు. కనుక అద్భుతమైన పాసురం ఈ పాసురం. మంచి వస్త్రాలు ధరిస్తాం. ఇప్పటివరకు ధరించలేదే ఏంటి? వ్రతము అసలు పాలు పెరుగు తినడానికే సమయం లేదు, ఇంకా మంచి వస్త్రాలు ఎక్కడ? కనుక ఇక వ్రతానికి వ్రత ఫలితం వచ్చేసింది, కృష్ణ ప్రేమ వచ్చేసింది. ఇంకేంటి? కొప్పులో పూలు పెట్టుకోండి, పట్టు వస్త్రాలు ధరించండి, టిప్ టాప్గా ఉండండి అని అంటూ అండాలు వస్తే పాయసం, ఆ పాయసం ఇప్పుడు చెప్పుకున్న మనం పాయసం బాగా బియ్యము పాలలో ఉడకాలి, జీడిపప్పు అన్ని వేసేసి నెయ్యి వేయాలి. నెయ్యి ఇంతగా వేయాలి, పాయసం తినేటప్పుడు నెయ్యి కారుతూ మోచేయి దగ్గరికి రావాలి. అంత పాయసం ఆ విధంగా ఉండాలి పాయసం. అటువంటి ఆనందంతో మోచేతి దగ్గర దొరుకుతూ మోచేతి దగ్గర స్పర్శ చేయాలి, అంతా నెయ్యి వేయండి అంటూ ఇక్కడ ప్రార్థిస్తున్నారు. అద్భుతమైన పాసురం 27వ పాసురం. అందుకే కూడారే పాసురం అని అంటారు. ఇంతకుముందు పాసురంలో మంగళాచరణ పాసురం అని, అలాగే ఇది కూడారే పాసురం. పాయసం అద్భుతమైన పాయసం అందరికీ ఇష్టమే. అని స్వామికి సమర్పించి స్వామి గుణాలను కీర్తిస్తూ స్వామి కథని వింటూ పాయసం స్వీకరిస్తే ఇంకెంత పుణ్యం, ఇంకెంత ఆనందం అంటూ 27వ పాసురంలో అద్భుతంగా స్తుతించారు. ఇప్పటి వరకు 27 పాసురాలు చెప్పుకున్నాం. ఇంకా 3, 28, 29, 30 3 పాసురాలు ఉన్నాయి. ఇంతటితోటి ధనుర్మాసం అయిపోతుంది. చూడండి ఎలా అయిపోతుంది. కనుక శ్రీ ఆండాల్ అమ్మవారు ప్రసాదించిన ఈ యొక్క తిరుపావాయి అన్ని శాస్త్రముల యొక్క సారము. కనుక ఈ ఒక్క తిరుపాయిని పట్టుకున్నా కూడా భగవంతుని ప్రాప్తి కలుగుతుంది, వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. భక్తులందరూ హరే కృష్ణ, ధన్యవాదాలు. ఆండాల్ తిరువడిగలే శరణ్.